హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. అందరికి హ్యాపీ కనుమ. సంక్రాంతి రోజు ఫుల్ టైర్డ్ అయి పడుకున్నాం పిండి వంటలు చేసి, అందుకే కొంచెం లేట్ లేచాం. సో ఇంకా నేను లేచేసరికి మా మమ్మీ అన్ని పనులు చేసేసింది. నేను ముగ్గేసేసా, రథం ముగ్గు. చాలా డేస్ అయింది ముగ్గేసి, అందుకే ఇంకా భోగి, సంక్రాంతి, కనుమ రోజు ముగ్గులన్నీ నేనే వేసా. అండ్ నా రథం ముగ్గు ఎట్లుందో కామెంట్ చేయండి. నేను ముగ్గేసే లోపు మా అమ్మోళ్ళు కారపు చెక్కలు చేద్దామని పిండి కలుపుతున్నారు. మా ఆయనకు కారపు చెక్కలు అంటే చాలా ఇష్టం, మాకు కూడా, అందుకే చేస్తున్నాం. కారపు చెక్కలు క్రంచిగా ఉండాలంటే కొంచెం మైదా పిండి పెట్టాలి. మైదా అన్హెల్తీ, బట్ క్రంచిగా ఉండాలంటే కొంచెం పెట్టుకోవాలి. రథాన్ని ఇద్దరు కలిసి తాడుతో మా ఇంటి వైపు లాగుతున్నట్టు చేశాను. అండ్ పక్కనే ఈ ముగ్గు కూడా వేసా. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు చాలా నచ్చింది. స్టార్టింగ్ లో నేను ముగ్గు ఎట్లా వేసినా గానీ లాస్ట్ కి వచ్చేసరికి దాన్ని మంచిగా డెకరేట్ చేసి పెట్టేస్తా. అట్లా ఉంటది మనతోనే. అండ్ కనుమ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ విత్ బగారా రైస్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇంట్లో పని చేసేసాక అందరం కలిసి కారపు చెక్కలు చేయడం స్టార్ట్ చేసాం. ఒకరి తర్వాత ఒకరు కూర్చొని చేసాము. లేకుంటే ఒకేసారి ఎన్ని గనం చేయాలంటే టైర్డ్ అయిపోతాం కదా, అందుకే. అండ్ కారపు చెక్కలు చేశాక ఆ తర్వాత అరిసెలు కూడా చేసేది ఉంది. కారపు చెక్కలు ఎట్లా చేయాలి అండ్ సంక్రాంతి మేము ఎలా సెలబ్రేట్ చేసాము ఫుల్ వీడియో కింద పిన్ చేసా, వెళ్ళి చూసేయండి.